ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. ఈ భాస్కర్ కిల్లి తిరిగి తన మతోన్మాదాన్ని క్రైస్తవంపై రుద్దాడండి. ఇష్టం వచ్చినట్టు క్రైస్తవం గురించి, బైబిల్ గురించి మాట్లాడాడండి. ఆ విషయాల గురించి మనం చూపిస్తూ జవాబిస్తాను. తప్పనిసరి వీడియో మొత్తం చూడండి, చాలా అంశాలు ఈ వీడియోలో ఉంటాయి. లేకపోతే ఈ క్రైస్తవులు అనబడే ఈ బ్రిటిష్ వారు మన దేశాన్ని ఒక 200 సంవత్సరాలు ఆక్రమించుకున్న తర్వాత కానీ మన దేశాన్ని ఆక్రమించుకొని మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు కాదండి. ఎందుకంటే క్రీస్తుని అనుసరించేవాడే క్రైస్తవుడు అండి. క్రీస్తు అంటేనే ప్రేమ. ఆయన ఈ లోక రాజ్యాలను ఆక్రమించుకొని ఇబ్బంది పెట్టమని బైబిల్లో చెప్పలేదండి. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడో బైబిల్ నుండి ఒక వాక్యం చూపిస్తా చూడండి. యోహాను సువార్త 18:36. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, యేసుక్రీస్తు రాజ్యం పరలోక సంబంధమైనదండి. కాబట్టి ఈ లోక రాజ్యాలను ఆక్రమించుకొని వాటిని ఇబ్బంది పెట్టమని యేసుక్రీస్తు ఎక్కడ చెప్తాడండి? చెప్పలేదండి. కాబట్టి భాస్కర్ కిల్లీకి బైబిల్ తెలియదండి. మత్తయి సువార్త 19:19. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తుంటే, ఇతరులను ప్రేమించకుండా ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి బ్రిటిష్ వాళ్ళని క్రైస్తవులు అని చెప్పి, క్రైస్తవ్యం అంటే ఇతరులను ఇబ్బంది పెట్టేదని, కాబట్టి ఇలాగా ఈ మతోన్మాది భాస్కర్ కిల్లి ఇష్టం వచ్చినట్టు క్రైస్తవ్యాన్ని విమర్శిస్తున్నాడండి, బైబిల్ గురించి తెలియక. ఈ దొంగ గురువులు అనేవాళ్ళు మనకి వచ్చి మనం ఏదైతే వాళ్ళ మీద తిరగబడేటట్లు చేయకుండా మనందరినీ కూడా ఒక సెక్యులరిజం అనే ఒక భూతాన్ని తీసుకొచ్చి మన హిందూ మతాలన్నింటినీ కూడా నాశనం చేసి పడేశారు. అన్ని మతాలు ఒక్కటే, అందరు దేవుళ్ళు ఒక్కటే, అందరు దేవుళ్ళు చెప్పేది ఒక్కటే, మీరు ఏ మతాన్ని లేదా ఏ మార్గాన్ని ఎంచుకున్నా మీరు చేరేది మోక్షానికే అని చెప్తూ ఆఖరికి మన హిందువుల నెత్తి మీద ఒక గుద్ది బండను తీసుకొచ్చి పడేశారు. భాస్కర్, నండూరి శ్రీనివాస్ గారిని బాగానే తిడుతున్నావు, కానీ మరి యేసుక్రీస్తు కృష్ణుడు అవతారం అని చెప్పినటువంటి ఇస్కాన్ వాళ్ళని, అలాగే యేసుక్రీస్తు గురించి గొప్పగా పొగిడినటువంటి వివేకానంద గారిని, అలాగే రామకృష్ణ పరమహంస గారిని, ఇలాంటి వాళ్ళని కూడా తిట్టగలవా? ఇస్కాన్ బుక్ అండి, గౌరంగా ఇందులో యేసుక్రీస్తు ఒక అవతారంగా రాయబడిందండి. కాబట్టి ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళని తిడతావా భాస్కర్? స్వామి వివేకానంద గారు ఉత్తేజిత ప్రసంగాలు అనే పుస్తకంలో యేసుక్రీస్తు దేవుడని రాశాడండి. భగవతావతారుడైన క్రీస్తు తన దైవత్వాన్ని మరవని క్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తుని దేవుడిగా చెప్పినటువంటి వివేకానంద గారిని కూడా తిట్టే ధైర్యం చేయగలవా భాస్కర్ కిల్లి నువ్వు? రామకృష్ణ పరమహంస గారు తన బుక్లో యేసుక్రీస్తు దర్శనం పొంది ఆయన అవతార మూర్తి, ఏమాత్రం సందేహం లేదు అని రాశాడండి. కాబట్టి మరి రామకృష్ణ పరమహంస గారి గొప్ప వాళ్ళని కూడా నువ్వు తప్పుపట్టగలవా? మరి నండూరి శ్రీనివాస్ గారి మీద నోరు పారేసుకున్నావు కదా భాస్కర్ కిల్లి, మరి ఇస్కాన్ వాళ్ళని, వివేకానంద గారిని, రామకృష్ణ పరమహంస గారిని కూడా నువ్వు ఖండించగలవా? వాళ్ళకంటే నీకు ఎక్కువ తెలియదు భాస్కర్ కిల్లి. వాళ్ళు చదివారు, బైబిల్ చదివారు, వాళ్ళకి తెలుసు బైబిల్ గొప్పతనం ఏంటో తెలుసు. కాబట్టి నువ్వు అనవసరంగా నోరు పారేసుకోబాక. అసలు క్రీస్తు ఎవడండి? ఈయనకేమైనా తెలుసా? బుద్ధుడు అన్నాడు, తర్వాత రాముడు అన్నాడు, శంకరాచార్యుడు అన్నాడు, కృష్ణుడు అన్నాడు. ఓకే, వీళ్ళందరినీ తీసుకెళ్ళి క్రీస్తు అనేవాడితో కలిపి కట్టేశాడు ఈయన. అసలు క్రీస్తు ఎవడు? ఈయనకేమైనా తెలుసా? అంటే ఈయన ఉద్దేశంలో ఏంటంటే యేసు అనేవాడు క్రీస్తు. ఈయన ఎప్పుడైనా అసలు బైబిల్ మొహం చూశాడా? బైబిల్లో యేసు క్రీస్తు అయ్యాడా? అసలు పాత నిబంధనలో చెప్పబడిన క్రీస్తు అనేవాడికి యేసుకి ఏమైనా సంబంధం ఉందా? బైబిల్ తెలియని భాస్కర్, యేసు క్రీస్తు కాదా? చూడు, బైబిల్ నుండి చూపిస్తారు 2 వచనాలు. యోహాను సువార్త 4:25. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. యేసు తాను క్రీస్తునని, మెస్సయ్యనని క్లియర్గా చెప్పాడండి ఇక్కడ. యోహాను సువార్త 10:24. యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మను సందేహపెట్టుదువు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పుమనిరి. అందుకు యేసు, మీతో చెప్పి తిని అని చెప్పాడండి. కాబట్టి యేసుక్రీస్తు వారు తన క్రీస్తునని స్పష్టంగా వారితో చెప్పాడండి. అసలు చరిత్రలో యేసు అనేవాడికి కనీసం ఆనవాళ్ళైనా ఉన్నాయా? ఈ దొంగ గురువు ఇవేమైనా చదువుకున్నాడా? మరి మతోన్మాదులకు యేసుక్రీస్తు చారిత్రక ఆధారాలు అంకితం అని చెప్పి ఒక వీడియో ఆల్రెడీ చేసాము. ఆ వీడియో తాలూకు లింకు డిస్క్రిప్షన్ ఇస్తా చూడండి. భాస్కర్ కిల్లి, యేసుక్రీస్తు గురించి చారిత్రక ఆధారాలు చూపిస్తాం, మరి రాముడి గురించి, కృష్ణుడి గురించి నువ్వు చూపించగలవా? రామసేతు గురించి రామాయణంలో ఉన్నటువంటి దూరం ఎంత, ఇప్పుడు మీరు చూపిస్తున్న రామసేతు దూరం ఎంత చెప్పు నువ్వు. మరి ఈ ఎడారి మతాలు అనేవి ఈ విగ్రహారాధన చేస్తున్నారనే ఏకైక కారణంతో హిందూ మతం మీద ఆక్రమణ చేయాలని చూస్తున్నాడు. దానివల్ల మన మత గ్రంథాలు తప్పంటున్నాడు, మనం విగ్రహారాధన చేస్తే తప్పంటున్నాడు. విగ్రహారాధన తప్పు అని చెప్పి క్రైస్తవులు అంటున్నారని చెప్పి మళ్ళీ ఇలా కూడా క్రైస్తవం మీద దుమ్మెత్తిపోస్తున్నాం.
విగ్రహారాధన తప్పని క్రైస్తవులు చెప్పడం కాదు, మీ గ్రంథాలు చెప్పినాయి, మీ హిందూ గ్రంథాలు చెప్పినాయి. చూపిస్తా చూడు. ఉపనిషత్ దర్శనం అనే ఒక పుస్తకంలో మైత్రోపనిషత్తు 2వ అధ్యాయం 27వ మంత్రం, సన్యాసి అయిన వాడు శిలామయాలు, లోహమయాలు, మణిమయాలు, మృత్తికామయాలు అయిన దేవతా విగ్రహాలను పూజించకూడదు. ఎందుకంటే అది వారికి తిరిగి పునర్జన్మను కలుగజేస్తుంది కనుక. మోక్షం కోరుకునే యతి తన హృదయంలో ఉన్న పరమాత్మనే అర్చించాలి కానీ బాహ్య పూజ చేయకూడదు, విగ్రహాలను పూజించకూడదు, బాహ్య పూజ చేయకూడదు అని చెప్పి మీ గ్రంథాలు చెప్తున్నాయి మైత్రోపనిషత్తు. అలాగే ఇంకోటి కూడా అండి, దర్శనోపనిషత్తు 4వ ఖండం 5వ మంత్రం. ఇక్కడ చూడండి, అసలు ప్రతిమలు అనేవి మూర్ఖుల భావన కోసమే కల్పించబడ్డాయి. మనకి మంత్రంలో కనుక చూస్తే చూడండి, ప్రతిమాసున యోగిన అజ్ఞానం అని ఉందండి. అంటే ఈ ప్రతిమలను పూజించడం అజ్ఞానం అని చెప్పి మనకి మంత్రంలో కూడా కనపడతా ఉంది. కాబట్టి ఈ విధంగా మీ గ్రంథాలే తప్పని చెప్తా ఉంటే క్రైస్తవులు తప్పు అంటారు, క్రైస్తవులు పడతావు ఎందుకు బాబు? ముందు మీ గ్రంథాలు చదువుకొని సత్యం తెలుసుకో. ఒక పాస్టరు మొత్తం ఇన్కమ్ నుంచి 10% తీసుకుంటున్నాడు, అది ఇప్పటికీ అమలవుతుంది. ఆ విషయం నీకేమైనా తెలుసా? దశమ భాగం క్రైస్తవ్యంలో ఉంటే నీకేంటి బాధ? హిందుత్వంలో కానుకలే లేవా? నిలువుదోపులు కూడా ఉన్నాయి కదా. క్రైస్తవ్యం కంటే హిందుత్వంలో ఖర్చు ఎక్కువ కదా భక్తిలో. కాబట్టి ముందు నువ్వు చూసుకో. సరే, బైబిల్లో దశమ భాగం గురించి ఉందంట, ఓకే ఉంది. మరి హిందూ గ్రంథాల్లో దశమ భాగం ముందు చూపిస్తా చూడు. సంపూర్ణ శివ మహాపురాణం విద్వేశ్వర సంహిత 13వ అధ్యాయం చూస్తే కనుక చూడండి, స్క్రీన్ మీద పెడతా. వ్యవసాయం చేస్తే వచ్చే లాభంలో 10వ వంతు, జాగ్రత్త చూడు, 10వ వంతు పాపములు పోగొట్టుకోవడం కోసం దానం చేయాలి. మిగిలినది ధర్మకార్యాలకు, అభివృద్ధికి, భోగములకు వినియోగించుకోవాలి. దానం అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు, అది కాదండి. బ్రాహ్మణుడికి ఇచ్చేదాన్ని దానం అంటారండి హిందూ గ్రంథాల్లో, బాగా చదవండి. మిగిలినది ధర్మకార్యాలకు అంటే అది మిగతాది ముందు 10వ వంతు ఇచ్చేసిన తర్వాత బ్రాహ్మణుడికి మిగతాది మీ ఇష్టం వచ్చినట్టు వాడుకో. అభివృద్ధికి, భోగములకు వినియోగించుకోవాలి. ఈ విధంగా చేయని వాడు రౌరవాది నరకములకు పొందుతాడు. బైబిల్ ఎప్పుడు రాయబడాల దశమభాగం నరకం పోతాడని, కానీ మీ గ్రంథాల్లో చూడు కంపల్సరిగా రౌరవాది నరకాలకు పోతాడు దశమభాగం పోతే. కాబట్టి వ్యాపారం చేస్తే అంటే ఈ వైశ్యులు వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు వ్యాపారం చేస్తే 6వ వంతు ఇవ్వాలి, ఇలా రాయబడి ఉన్నాయి. కాబట్టి దశమ భాగం గురించి మాట్లాడే ముందు మీ గ్రంథాలు చూసుకో. మీ భక్తి జీవితంలో ఎంత ఖర్చు అవుతుందో, ఎంత ఇస్తున్నారో పంతులకి, ఎన్ని నమ్మకాల్లో ఎంత ఖర్చు పెడుతున్నారో ఇవన్నీ చూసుకో. దాని గురించి ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, చూడండి ఎంత ఖర్చు ఉంటుందో హిందుత్వంలో. అనాథ శరణాలయాలకి వెళ్తే హ్యాపీగా ఫీల్ అయ్యేది కేవలం హిందూ మత దేవుడేనండి. క్రైస్తవ మత దేవుడు కానీ లేకపోతే ఇస్లాం మత దేవుడు కానీ సంతోషిస్తాడు, కానీ చిన్న కండిషన్ ఉంది. ఏమిటి అంటే ముస్లింలకి మాత్రమే ముస్లింలు సేవ చేయాలి, జ్యూస్కి మాత్రమే జ్యూస్ సేవ చేయాలి, అలాగే క్రైస్తవులకి మాత్రమే క్రైస్తవులు సేవ చేయాలి, లేదా మత మార్పిడిలో భాగంగా క్రైస్తవులు వేరే వాళ్ళకి సేవ చేస్తారు. అంతే తప్పించి వేరే వాడికి అంటే తమ మతం కాని వాడికి సేవ చేస్తే దేవుడు హర్షించేటట్లు వాళ్ళ మత గ్రంథాలు చెప్పడం లేదు. ఇది నండూరు శ్రీనివాసరావు గారు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. క్రైస్తవులు సేవ చేసేది మతం మార్చడం కోసమేనంటండి భాస్కర్ గిలి చెప్తూ ఉన్నాడు. మరి భారతదేశంలో మిషనరీలు కానీ, ఇప్పటికి ఉన్నటువంటి సిఎంసి హాస్పిటల్ కానీ, వెల్లేరు హాస్పిటల్ కానీ, లేకపోతే మిషనరీ స్కూల్స్ కానీ, వీటన్నిటిలో అనేక మంది హైందవులు వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారు. హైందవ పిల్లలు వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ మతం మారిపోవాలని ఏమైనా రూల్ పెట్టారా? అక్కడ మత బోధలు చెప్తా ఉన్నారా? మత ప్రచారం చేస్తూ ఉన్నారు? అక్కడ ఏమన్నా సేవ చేస్తున్నారా? తక్కువ ధరలకి స్కూల్ ఫీజులు కట్టించుకుంటున్నారు, అలాగే తక్కువ ధరలకి హాస్పిటల్ ఫీజులతోటి చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. కుష్ఠరోగులకు కానీ ఇవంతా కూడా సేవ చేశారు మిషనరీలు దేశానికి. మతం మారకపోతే మేము చేయమని అనలేదు, మతం మార్చే పనిలో లేరండి. వాళ్ళ సేవా దృక్పథాన్ని చూసి చాలామంది మారారు. అది అయితే బైబిల్ చెప్తుంది, నిన్ను వాళ్ళు నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. మతం మారితేనే ప్రేమించమని చెప్పాలా బైబిల్లో భాస్కర్కి వెళ్ళి. కాబట్టి నిన్నువల్లి నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. అలాగే నువ్వు అన్నావు కదా, దిక్కులేని వాళ్ళ అనాథలకి సేవ చేస్తే దేవుడికి చేసినట్లుగా అన్నాడు. అంతేగాని దిక్కులేని అనాథలకి వాళ్ళైతే ఉన్నారో వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళ మతం మార్చమని చెప్పాలా బైబిల్లో. ఆ బైబిల్లో వచనం చూపిస్తా చూడు ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 39-40 వచనాలు. ఇక్కడ గమనించండి, ఇక్కడ వచనాలు పేదలకు చేస్తే నాకు చేసినట్టే అన్నాడు కనుక చూడండి. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇది యేసుక్రీస్తు గురించి చెప్పిన మాట అండి. యేసుక్రీస్తు తీర్పులో పేదలకు సహాయం చేసిన వాళ్ళకి ఫలాలు ఇస్తాడండి. కాబట్టి ఇక్కడ మతం మార్చారా లేదా ఈ కాన్సెప్ట్ కాదండి, పేదలకు సహాయం చేయమని చెప్పాడు. అది అందుకని క్రైస్తవులు మిషనరీలు దేశానికి ఎంతో సేవ చేశారు. శూద్రులకి అన్నం పెట్టిన వాళ్ళు క్రైస్తవులు.
కానీ శూద్రుల ఇంట్లో అన్నం తింటే పెంట తిన్నట్లు అని మీ గ్రంథాల్లో ఉంది. చూడు, మహాభారతం అనుశాసనిక పర్వం 135వ అధ్యాయం శ్లోకం 5, అదేవిధంగా 6. శూద్రుల ఇంట భుజించిన వాడు సమస్త పృథ్వీ మలాన్ని, మనుషుల మలాన్ని త్రాగినట్లే తిన్నట్టే. శూద్రుని అన్నం తిన్నవాడు పృథ్వీ మలాన్ని తిన్నట్లే. శూద్రుని అన్నం తిన్న బ్రాహ్మణులు పృథ్వీ మలాన్ని తిన్నట్లే. కాబట్టి శూద్రులకి అన్నం పెట్టకపోగా శూద్రుల ఇంట్లో అన్నం తింటే పెంట తిన్నట్లే అని చెప్పి కూడా మీ గ్రంథాలు చెప్తా ఉన్నాయి. ఇలాగ శూద్రులను దూరం చేసుకొని వాళ్ళని క్రైస్తవులు చేరదీసి వాళ్ళ పట్ల ప్రేమ చూపిస్తే అప్పుడు మతం మారారు. అది కాబట్టి మీ ముందు మీ హిందూ గ్రంథాల్లోనూ చూసుకో. శూద్రులకు అన్నం పెట్టకపోగా శూద్రుల ఇంట్లో వాళ్ళు పెట్టినా కూడా తినొద్దని చెప్పింది మీ గ్రంథాలు. కాబట్టి స్పష్టంగా మీ గ్రంథాలు చూడు. ఎందుకు క్రైస్తవులు అంటావు మళ్ళీ అనిపించుకుంటావు. మిత్రులారా, ఇప్పుడు దాకా మీరు అంత వీడియో చూసినందుకు వందనాలు. థ్యాంక్ యూ. నచ్చిన వారు ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా అనేకులకు షేర్ చేయండి. క్రైస్తవం మీద ఏదైతే విషయం చెబుతున్నారో వీరు చెప్పేది అసత్యమని, క్రైస్తవం గొప్పతనం ఏంటో తెలియజేయాలనే ఉద్దేశంతో వీడియో చేశాను. కాబట్టి వీడియోని లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.